హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం చేసిన తిరుపతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్, ఎంత మనీ అవుతుంది, దర్శనం టికెట్స్ ఎలా అని చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ నేను ఎలా బుకింగ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు గూగుల్లో తెలంగాణ టూరిజం అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ప్యాకేజెస్ అని క్లిక్ చేసుకుంటే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ ప్యాకేజెస్ వచ్చి ఇక్కడ మీకు తిరుపతి ఆర్ కాణిపాకం అని చూపిస్తుంది. మీరు తిరుపతి ఏసీ స్లీపర్ అని బుక్ చేసుకోండి. మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ రోజు అయితే జర్నీ చేస్తారో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ సర్చ్ అని క్లిక్ చేస్తే మీకు లోడ్ అయ్యి కింద స్క్రోల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బుక్ అని క్లిక్ చేయండి. బుక్ అనే తర్వాత మీరు బోర్డింగ్ పాయింట్ అనేది చూడండి. మీరు ఎక్కడైతే నియర్ బై ఉంటారో ఆ బోర్డింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్క్రోల్ చేస్తే మీకు సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే టోటల్ ఫేర్ ఎంత అనేది చూపిస్తుంది. పర్ పర్సన్ 4,400. మనం 2 అడల్ట్ సెలెక్ట్ చేసినాం కాబట్టి 8,800. చైల్డ్కి వచ్చేసి 3,520 రూపీస్. నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పేసి పేమెంట్ చేసేయచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా ఒక ప్రూఫ్ అనేది అడుగుతుంది. మీరు బస్ ఆన్బోర్డ్ అయ్యే టైంలో కూడా వాళ్ళు మీరు ఏదైతే ప్రూఫ్ సబ్మిట్ చేశారో ఆ ప్రూఫ్ అడుగుతారు. సో మీరు ఆ ప్రూఫ్ ఇచ్చేస్తే వాళ్ళు మనము బస్లో ఉన్నట్టు చెక్ చేసుకొని మనకు 300 రూపీస్ టికెట్ అనేది ఇస్తారనమాట. సో చాలామంది అడుగుతున్నారు 300 రూపీ టికెట్కి ఏమైనా సపరేట్ ఉంటుందా? అదేం ఉండదు. బస్లోనే వాళ్ళు 300 రూపీస్ టికెట్ కూడా ఇస్తారు. ఈ 4,400 ప్యాకేజ్లోనే 300 టికెట్ కూడా ఉంటుంది. ఈవినింగ్ అనేది జర్నీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనము తిరుపతి రీచ్ అవుతాం అనమాట. సో కొండపైన ఉండే రష్ని బట్టి ఫస్ట్ స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలా లేకంటే వేరే టెంపుల్స్ అనేవి చూపిస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే ఫస్ట్ పద్మావతి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళారు రష్ ఎక్కువ ఉండడంతో. నెక్స్ట్ కొండపైకి తీసుకెళ్లారు. ఎవరైతే గుండు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఒక పాయింట్ దగ్గర దింపేసి అక్కడి నుంచి జీప్లో పైకి రమ్మని చెప్పారు మాకైతే. అండ్ ఎవరైతే ఫస్ట్ పైకి వెళ్ళిపోతారో వాళ్ళను దర్శనం లైన్లో నిలబెట్టేస్తారు. ఇది వచ్చేసి 300 టికెట్స్ కాబట్టి మినిమం 3 అవర్స్ అయినా పడుతుంది. అండ్ లేట్ అయితే ఏమవుతుంది ఒకవేళ బస్ టైమింగ్స్ అలా అనేసి చాలామంది అడిగారు. సో ఇది మనం టూరిజం ద్వారా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి సపరేట్ ఈ టికెట్స్ అనేవి సపరేట్ ఉంటాయి. అండ్ ఒకవేళ లేట్ అయినా కూడా వాళ్ళు దాన్ని బట్టి ప్లాన్ చేస్తారనమాట. ఎవరైతే ఒక టైం అంటూ ఇస్తారు, ఆ టైం వరకు దర్శనం అయిపోతుందని వాళ్ళకు కూడా ఐడియా ఉండే ఆ టైం అంటూ చెప్తారు. 7 days ముందు క్యాన్సిలేషన్ అండ్ రీస్కెడ్యూల్ అయితే మీరు ఏదైతే డేట్స్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ చేంజ్ చేయడం అనేది జరగదు. 7 days కంటే ఎక్కువ ఉంటే మీరు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. దర్శనం అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ ఇస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అవుతాము. ఎక్కడైతే స్టాప్స్ ఆపడము ఫుడ్ కోసము ఇవన్నీ అయితే అరేంజ్మెంట్స్ బాగా జరిగాయి. ఫుడ్ అనేది నాట్ ఇంక్లూడెడ్ ఈ ప్యాకేజ్లో. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. మేము ఫ్లైట్లో పోతే ఇంత అవుతుంది, ఇంత డబ్బులా, అది ఇది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో నాకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది. చాలామందికి ఇది తెలియదు. సో 300 టికెట్ లేకుండా కూడా ఇలా డైరెక్ట్ బుకింగ్ ఉంటుందనేసి నేను ఫస్ట్ టైం విన్నాను. మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను. అండ్ చాలామంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా నేను వాడిన పదాలు వాటి అర్థాలను హైలైట్ చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష ఉంటుంది. మన అందరం తెలుగు వాళ్ళము, తెలుగు వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. దాంట్లో కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎందుకండి. సో మంచిగా అనిపిస్తే చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఇలా నెగిటివ్గా కామెంట్స్ పెట్టి ఎవరిని కూడా ఇట్లా హర్ట్ చేయొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.